ఓం స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియో వచ్చి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా, నేను కూడా మంచి వ్యూవర్షిప్ సాధిస్తుందని శబరిమలై పిన్ టు పిన్ నీట్గా సన్నిధానంలో ఉండే పుష్కరిణి అన్నీ నీట్గా వీడియో తీసి ఏ ఛానల్లో రాని వీడియోని మన ఛానల్లో నీట్గా అయితే పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. 40 రోజుల పైనే మండలం దీక్ష చేసి ఎన్నో త్యాగాలు చేసుకొని అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి ప్రతి కోరికని తగ్గించుకొని మనసును అదుపులో పెట్టుకొని అయ్యప్ప స్వామిని అనుక్షణం తలుచుకుంటూ స్నానం చేసిన తింటున్న అనుక్షణం ఆ మాల వేసుకోకముందు వరకు కూడా ఎట్టంటే అట్ట ఫ్రీగా వాళ్ళకు నచ్చిన విధంగా ఉండే ప్రతి వ్యక్తి కూడా మాలేసుకున్నాక పూర్తిగా మారిపోయి అయ్యప్ప స్వామి కట్టుదిట్టంలో ఆ స్వామిని స్మరించుకుంటూ సంతోషంగా ఓం స్వామియే శరణమయ్యప్ప చెప్పుకుంటూ ప్రతి స్వామి కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఆ చిన్న బిడ్డలకు ఏం తెలుస్తుందండి, 1 సంవత్సరం 2 సంవత్సరాల స్వాములు కూడా వాళ్ళకు కూడా ఏపిచ్చి ముచ్చటగా ఆ స్వాములు కూడా ఓం స్వామియే అని చెప్తుంటే మనసుకి ఎంతో ఆనందాన్ని, భక్తి లేని వాళ్ళైతే భార్యలు, పెళ్లి కాని వాళ్ళైతే తల్లులు, ప్రతి ఒక్కరు కూడా అంతకన్నా డబలు దీక్షతో ఆ కుటుంబం అంతా కూడా అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ సంతోషంగా అయితే దీక్షలో ఉంటారు. ఆ దీక్ష కష్టపడి చేసుకొని ఎన్ని పనులున్నా టయానికి భజనలు, టయానికి స్నానాలు చేసి టయానికి భిక్ష తింటూ ఆ స్వామిని అనుక్షణం స్మరిస్తూ అయ్యప్ప 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 అని ఊరు వాడ ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వాకిలి దరిదాపుల ఆ స్వామిని చూస్తే అంత భక్తిగా అందరూ కూడా నమస్కారం పెట్టుకుంటూ ఎంతో ఆనందంగా మాలనైతే ధరించి ఈ దీక్ష అయితే చేస్తారు. ఈ దీక్ష చేసుకొని దాదాపు 1000 నుంచి 2000 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఈ పంబకు చేరుకొని పంబలో ఎరిమేలుకి చేరుకొని ఈ కొత్త కన్నిస్వాములు అయితే కొంతమంది అయితే డైరెక్ట్ పంబకి వెళ్ళిపోతారు. మేమైతే ఎరిమేలుకి వచ్చి ఎరిమేలు నుంచి పంబకు వచ్చి పంబ నుంచి సన్నిధానంగా పోయాము. ఎరిమేలు వీడియో ఆల్రెడీ పెట్టాను, పంబ వీడియో ఆల్రెడీ పెట్టాను. ఇప్పుడు పంబ నుంచి సన్నిధానంకి చూడండి, పాయింట్ కూడా నీట్గా ప్రతిదీ మీకైతే చూపించాను. ఏ రూట్లో అయితే దగ్గరికి పోతుందో కూడా అంతా వివరంగా చెప్తాను, వినండి, చూడండి. ఫస్ట్ మనం ఇంటికాడ ఇరుముడు కట్టుకొని మనం తల మీద పెట్టుకొని మంచి కొత్త టవల్ కావచ్చు, శాలువా కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఎవరి వసతులను బట్టి ఎవరు మోసుకోగలరు అనే దాన్ని బట్టి. ఎందుకంటే బెడ్షీట్లు ప్రతి సంవత్సరం తెచ్చి ఆల్రెడీ ఇంట్లో ఉండేవి ఫుల్ అయిపోయింటాయి. అందుకని ఎందుకులే అని టవల్లే ఎక్కువ రెఫర్ చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 10, 15, 20 ఇప్పుడు ఆడు కూర్చోండే మా గురుస్వామి అయితే 20 సంవత్సరాల పైనే ఆయన మాలేస్తున్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా 20, 10 అంటే చాలా తక్కువ. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఎక్కువ. అంటే వాళ్ళ వయసు ఒక 30 సంవత్సరాలు అయితే 20-25 సంవత్సరాలు మాలేసి ఉంటారు. అంత ఆనవాయితీ మాకు, అంత ఇష్టం అయ్యప్ప స్వామి అంటే, అంత భక్తి అయ్యప్ప స్వామి అంటే మాకు అందరికీ కూడా. మా దరిదాపుల్లో మాది అన్నమయ్య డిస్టిక్. మా డిస్టిక్లో ఫుల్గా కార్తీక మాసం వస్తే మొత్తం అయ్యప్ప స్వామి మాలలు దరిదాపులు ప్రతి ఇంట్లో వేయాలని ఆశపడతారు. దరిదాపులు కనీసం 10 ఇళ్ళలో 5-6 ఇళ్ళు అయినా కూడా వేస్తారు. ఇంటికాడ ఇరుముడు కట్టుకొని గుడుల్లో గురుస్వామి చేత బయలుదేరి ఎరిమేలు చూసుకొని లేదు పంబగ చేరుకున్నాక ఇక్కడ అందరం ఇరుముళ్ళు ఒక చోట ఒక చాప బాడీకి తీసుకొని అందరం ఇక్కడ ఇరుముళ్ళన్నీ పెట్టుకొని ఇరుముడు వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇంకంతే ఒకరిని కాపలా పెట్టేసి ఇరుముళ్ళ కాడ, బ్యాగుల కాడ అన్నీ మనం తీసుకునే లగేజ్ల కాడ అన్నీ పెట్టేసి ఇక పోయి పంబా నదిలో స్నానం చేసి ఆ స్వామిని స్మరించుకుంటూ వీలైతే ఒక పంచి టవలు అక్కడే నీళ్ళల్లో వదిలేస్తారు. ఇది పాత ఆనవాయితీ. లేదు అక్కడ పక్కన డస్ట్బిన్లు పెట్టుంటారు, మనమే గౌరవంగా తెచ్చి ఆ పంచిని టవల్ని ఆడేస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే పవిత్ర పంబా నదిని చాలా నీట్గా శుద్ధంగా పెట్టుకోవాలని అక్కడ గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది ఎప్పుడు మైకుల్లో. మనం కూడా పాటిస్తే తప్పులేదు. అక్కడైతే పంచి టవల్ వదలడం సాంప్రదాయం, ఓకే. దాన్ని ఎప్పుడైతే ఆ పంచి టవల్ని తెచ్చి మనం హ్యాపీగా డస్ట్బిన్లు అయితే వేసేసి ఇక్కడ ఇరుముళ్ళు ఇప్పుకొని నెయ్యి టెంకాయ మటుకు ఉండే ఒక పక్క సంచిన మటుకు కట్టే పెట్టేసి ఇంక 2 టెంకాయలు ఉంటాయి. ఆ టెంకాయల మటుకు తనిగా తీసుకొని మన జోలిలో వేసుకొని ఇంకైతే కర్పూరం వెలిగించేసి దండం పెట్టుకొని గురుస్వాములు అయితే 5 సంవత్సరాల తర్వాత అయితే వాళ్ళు గురుస్వామితో సమానం. వాళ్ళు ఇరుముడి ఎత్తిన పెట్టుకొని
పోవచ్చు. 5 సంవత్సరాల లోపల వారు ఖచ్చితంగా గురుస్వామి కాడిని ఇరుముడి దింపించుకోవాలి, ఎత్తించుకోవాలి. దానికంటూ ఒక రూల్స్ ఉన్నాయి, ఈ అయ్యప్ప స్వాములకు తెలుసు. ఇంకైతే మేము బ్యాచ్ అంతా బయలుదేరేసినాము. ఇప్పుడు ఇక్కడ మా అబ్బాయికి దర్శనం టికెట్ లేదు, అందుకని మేము సైడ్ వెళ్ళిపోయి దర్శనం టికెట్ ఇక్కడ కొంతమంది భయపెట్టారు, కొంతమంది ధైర్యం చెప్పారు. దర్శనం టికెట్ లేకపోతే ఓయమ్మ ఎట్టా అని కొంతమంది, లేదులే స్వామి అక్కడ లైన్లో స్పాట్ దర్శనం కూడా ఇస్తారు, ఏం భయపడబడలేదు అని కొంతమంది సలహా అయితే చెప్పినారు. మా బ్యాచ్లో అయితే అందరూ కూడా ఏం కాదు స్వామి, ఆధార్ కార్డు చూపించనే వెళ్ళిపోవచ్చులే మనం, నువ్వైతే ఏం భయపడద్దంటే సరే. అయినా కూడా ఎక్కడో చిన్న గుబులు, చిన్నపాటి టెన్షన్ అయితే మనసులో నాకు ఉండింది. ఇంకా నేను మా అబ్బాయిని తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని నేనైతే క్యూ లైన్లోకి అయితే వెళ్ళడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, అస్సలు ఏమాత్రం టెన్షన్ పడద్దు, ఒక్క నిమిషం కూడా టైం పట్టదు అక్కడ మనకు ఆ దర్శనం టోకన్ వాళ్ళు ఎలిజిబుల్ చేయడానికి. ఇక్కడ అందరూ సైడ్ నిలబడుకొని తీసుకుంటున్నాము టికెట్లు, దర్శనం టికెట్లు. నాకు ఆల్రెడీ కొట్టుకున్నాను దర్శనం టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు లైన్లో మా అబ్బాయిని పంపించి ఆధార్ కార్డు ఇస్తే ఒక్క నిమిషం అంతే స్పాట్ బుకింగ్ స్పీడ్గా అయిపోయింది. అసలు టెన్షనే పడాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే అది తీసుకొని టోకను ఇంకైతే బయలుదేరేసాము. చూడండి వీడియో కంటిన్యూగా చూడండి, విషయం అంతా అర్థమవుతుంది. ప్రశాంతంగా టైం తీసుకొని చూడండి. మీరైతే శబరిమలలో వెళ్ళిన విధంగానే పాయింట్ టు పాయింట్ ప్రతి విషయాన్ని నేను చూపించడం జరుగుతుంది. కంటిన్యూగా లాస్ట్ వరకు చూసి అయ్యప్ప స్వామి మీద అభిమానంతో చూడండి. నేను ఇరుముడి ఎత్తుకొని, నేను కొంచెం లావు ఉండి వెయిట్ ఉండే మనిషిని అయినా కూడా ఇరుముడి ఎత్తుకొని ఒక పక్క కొండ ఎక్కడమే కష్టమైతే వితిన్ 1 to 2 hours లోపల కరెక్ట్ టైం నాకు తెలియలా, 1-1:30 గంటకి ఎక్కేసిన అనుకున్నా. ఎక్కడే కానీ కూర్చోకుండా స్వామిని స్మరించుకుంటూ వెళ్ళిపోయి వీడియో తీయాలని, మా బ్యాచ్ వచ్చే లోపల నేను వీడియో అంతా శబరిమల అంతా తీసేయాలి, మన ఛానల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వస్తే మళ్ళీ ప్రెజర్ చేస్తారేమో, కుదరదేమో అనే ఉద్దేశంతో తొందరగా నేను వెళ్ళిపోవడం జరిగింది. మా అబ్బాయిని కూడా వెనకాల తీసుకొని ఎక్కడే కానీ కూర్చోకుండా స్వామిని స్మరించుకుంటూ ఓం స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ వీడియో పిన్ టు పిన్ ప్రతి టర్నింగు వీడియో తీసుకుంటూ నెంబర్లు తీసుకుంటూ వివరంగా మీకు అన్నీ చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఇరుముడి ఎత్తుకొని ఎక్కడ దింపకుండా హ్యాపీగా అయితే వెళ్ళిపోవడం జరిగింది. చూడండి ఇక్కడైతే గణపతి టెంపుల్కి మనం పైకి వెళ్ళే దారిది. ఇక్కడి నుంచి ఇక్కడ కొన్ని అయ్యప్ప స్వామి గుర్తులు కూడా ఉంటాయి. చిన్నప్పుడు ఆ పులి ఎక్కడ దొరికినాడు ఏందనేది చిన్న విగ్రహాల్లో కూడా ఉంటాయి. కంటిన్యూగా మీరు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి, ఇది రిక్వెస్ట్. ప్రతి వీడియోకి నేను లాస్ట్ వరకు చూడండి, నన్ను చూసి నచ్చితే లైక్ కొట్టండి అంటాను. కానీ ఇది చాలా కష్టపడి వీడియో అయితే పిన్ టు పిన్ నీట్గా చేయడం జరిగింది. ఖచ్చితంగా చూసి వీడియోని ఆదరించండి. మీరైతే ట్రావెల్ అయిన విధంగానే ఇది. ఇక్కడి నుంచి ఒకే ఎక్కుడే ఒకే ఎక్కుడు 4.5 కిలోమీటరు ఇదే ఎక్కుడులో ఎక్కాలి. చూడండి ఆ ఎంట్రన్స్ నుంచిలే. ఇప్పుడు వినాయకుడి గుడికి టెంకాయ, మనం మామూలుగా దేవుడికి టెంకాయ అంటే కింద కొడతాము. కానీ ఈ అయ్యప్ప స్వామికి ఎక్కడ చూసినా ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఒక గోడ కట్టించి అక్కడేదో దానికి సిస్టమ్ ఉంటుంది, మనకు తెలియవు కొన్ని శాస్త్రాలు. పోయి ఇంక అక్కడైతే టెంకాయ గోడకు కొట్టడమే. ఈ టెంకాయ అందరూ కొడుతున్నారు. ఇక్కడ భయం అసలు ఏడ తలలకు పట్టి కొట్టేస్తారేమో అని కొట్టడం, ఆ ఇరుముడిని ఎత్తిన పెట్టుకొని కొట్టడము. ఏదో ఒక విధంగా అయితే జాగ్రత్తగా, అక్కడ ప్రమాదాలు అయితే జరగల, జాగ్రత్తగా అయితే కొట్టేవాళ్ళే. నేను కూడా పోయి నీట్గా కొట్టేశాను. మా స్వామి ఎక్కడ ఆగిత్తంగా కొడతాడేమో, మా స్వామికి కూడా జాగ్రత్త చెప్పి చిన్నగా కొట్టినైనా వేరే వాళ్ళకి ఎవరికైనా తగులుతుంది, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నీట్గా అయితే టెంకాయ అయితే కొట్టించేసి నేను కొట్టేసి అక్కడి నుంచి ఇంక చెకింగ్ ప్లేస్కి బయలుదేరేసాము. ఇక్కడికి వచ్చాక ఇక్కడ కూడా క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు స్వాములు. చాలాసేపు పట్టింది మాకు దర్శనం కూడా. ఏందనేది వీడియో మీరు కంటిన్యూగా ట్రావెల్ అయినప్పుడైతే మీకు అర్థమవుతుంది. చెకింగ్ పాయింట్ నుంచే ఫుల్గా జనము. అంటే ఇక్కడ మన దర్శనం టికెట్లు స్కాన్ చేసుకొని మనల్ని అయితే అవతలకు పంపిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ చెకింగ్ పాయింట్ ఉంటుంది. పోలీసులు డైరెక్ట్గా మనల్ని చెక్ చేస్తారు, ఏమున్నాయి బ్యాగుల్లో ఏమున్నాయి ఏందనేది. ఇక్కడ మాకు కొంచెం ఊరట ఏంటంటే మేము కొట్టాయం నుంచి వెహికల్ మాట్లాడుకొచ్చినాం ట్రావెలరు. మీరు ఎరిమేలు వీడియో పంబ వీడియో చూసింటే అర్థమైంటుంది. ట్రావెల్ మాట్లాడుకొచ్చినాం కాబట్టి మా లగేజ్లన్నీ ఎక్కువ దాంట్లో పెట్టేసి కొంచెం జోలిలో బరువు ఏం లేకుండా జోలిని మటుకు శాస్త్రపరంగా తగిలించుకోవాలి కాబట్టి ఆ జోలి దాంట్లో ఉండే షర్ట్ మటుకు ఒకటి పెట్టుకొని
మేమైతే బయలుదేరేసాం. కొంచెం అదొక్క ఊరట జరిగింది. లేకపోతే ఇంకా లగేజ్లు కూడా వెనక ఉంటాయి. ఆడ కౌంటర్లో అయితే పెద్ద బ్యాగ్ పెట్టుంటాం, కానీ కొన్ని జోళ్ళు ఎత్తుకోవాల్సినట్టు ఎత్తుకోపోయినాము. ఇంకైతే చెక్ పాయింట్ దాటేసి ఇప్పుడు అక్కడ చెకింగ్ మనల్ని చేస్తారు, అక్కడికైతే వస్తున్నాము. ఇక్కడి నుంచి బయలుదేరి దేవుడికి దండం పెట్టుకొని జాగ్రత్తగా ఎక్కాలని మనమైతే ఇరుముడిని ఎత్తున పెట్టుకొని ఇంక ఇరుముడి అయితే దించేదే ఉండదు. ఇంక దించుతున్నారంటే ఎవరో కొంచెం మొయ్యలేక, హెల్త్ బాగలేక, ఆరోగ్యం బాగలేని వాళ్ళు తప్పితే ఇంకెవరు నెత్తి మీద నుంచి అయితే దర్శనం అయ్యేంత వరకు ఇరుముడిని దాదాపు దింపరు. కనీసం భుజం మీదన్నా పెట్టుకుంటారు, కానీ కిందకైతే దింపే ప్రసక్తే ఉండదు. ఇక్కడొచ్చి అది చూడండి, గుడి, అది పందల రాజా విగ్రహము లోపల. ఇక్కడ సింబల్ అప్పుడేదో పాతకాలం నుంచి ఆడేదో ఒక సింబల్, ఆడ మటుకు దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఇక్కడ వచ్చి కేరళలో రిజర్వ్ ఫారెస్ట్, మన ఇండియాలోనే ఎక్కడే కానీ పెద్ద పులులు సంచరించే అడవి ఎక్కువ ఉన్నదంటే అది కేరళలో ఈ ప్రాంతం మట్టుకి రిజర్వ్ ఫారెస్ట్. పులులకి, టైగర్స్కి, పెద్ద పులులకి మెయిన్, చిరుతలకు కూడా కాకుండా పెద్ద పులులు అక్కడ. ఇక్కడ అడవి జంతువుల నుంచి భక్తులకి ఎటువంటి కష్టం కలగకూడదని ఎప్పుడు టపాసులు పేలుస్తూ ఉంటారు, బాంబులు. వాటిని కూడా మనము డొనేట్ చేయొచ్చు, టపాసులు కూడా. ఇట్లా ప్రతిదీ కూడా అన్నీ నీట్గా చట్టపరంగా సెక్యూర్డ్గా మనకు అన్నీ చూస్తారు. ఇక్కడి నుంచి అయితే బయలుదేరేసి ఆ చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఇది దిగొచ్చేది అంటే ట్రాక్టర్లు వెళ్ళే దారి ఈ రూటు, కానీ అక్కడ పోలీసులు అయితే మమ్మల్ని పంపిలేదు. నా కాలు నొప్పని రిక్వెస్ట్ చేసుకున్నా పంపిలేదు. కానీ నేను ఈ మార్గంలో అయితేనే తొందరగా పైకి చేరుకోగలను, మెట్లు అయితే కొంచెం కష్టం, తొందరగా పోలేము. ఇదైతే ఓన్లీ ఒకే రోడ్డు ఎక్కుడే, మెట్లు అయితే మనం స్టెప్స్ ఎక్కాలి. అందుకని నేను ఎటువంటి పోలీసు వాళ్ళతో అట్టా ఇట్టా మాట్లాడుకొని సైడ్ అయితే దిగేసిన. ఇక్కడైతే ఎటు చూసిన దారి పొడుగున వెదురు బొంగులు బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి వెదురు బొంగులు. అడవి, పెద్ద పెద్ద చెట్లు, పొడవు చెట్లు. ఇక్కడ అంటారు ఎక్కడే కానీ ఒక ముళ్ళు, ఒక కంప, అంత పెద్ద అడవిలో కూడా, అంత అభయారణ్యంలో కూడా ఎక్కడే కానీ ఒక ముళ్ళు అనేది కూడా మన కాలికి అంటదు, గుచ్చుకొని కూడా గుచ్చుకోదు. మనం సైడ్ చెప్పులు ఉండవు కదా స్వాములకి, సైడ్ పక్కకు వెళ్ళినా కూడా అంత పవిత్రమైన అడవి. పోతే రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ అయినప్పటికీ కూడా ఎప్పుడే కానీ స్వాముల మీద పులులు అటాక్ చేసిన దాఖలాలు అయితే నాకైతే తెలియదు. అంత భక్తిగా కూడా అయి ఉంటాయేమో, అయ్యప్ప స్వామి తిరిగిన నేల కాబట్టి. అంత అద్భుతమైన అడవి. ఆ అడవిని చూస్తేనే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఎంతో ప్రశాంతతనిస్తుంది. అణువున మనం ఆ ఇరువును పెట్టుకొని ఇంకా మనకు ప్రపంచంలో వేరే ఏమీ గుర్తురావు. నేనైతే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఆ ఇరుముడు నెత్తిన పెట్టుకొని పోతుంటే అది భారం అని కానీ ఏమీ అనిపించదు. ఎక్కడ చూసినా అణువున స్వామి. మనకు కష్టమైతే ఓం స్వామియే శరణమయ్యప్ప చెప్పుకోవడం తప్పితే ఇంకేమీ లేదు. ఇంకా దేవుడా మనం ఇంకేమీ, కనీసం ఫ్యామిలీ, బిడ్డలు, ఇంకోటి లేదా కామెడీ అది ఇది ఏమీ ఉండదు. మైండ్ నిండా అయ్యప్ప స్వామి. మనం పైకి పోయి స్వామిని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామని పమ్మనించే మొదలవుతుంది మనకు ఆ దేవుడి మీద భక్తి. ఆ దేవుడు వేకోళం పుడుతుంది, స్వామిని చూడాలి అని. ఇది దిగొచ్చే దారిలో నుంచి స్వాముల చూడు ఎంత క్రౌడో, ఇంతమంది స్వాములు వస్తున్నారంటేనే మాకు ఈరోజు అయ్యప్ప స్వామి మనకు నిజంగా పైన కనపడతాడు, మనకు పరీక్ష పెడతాడు అనిపించింది. మాకైతే 4 నుంచి 5 గంటలు పట్టింది దర్శనము. అట్టయితే మా అదృష్టం వర్షం ఏం లేదు, అప్పుడు నీట్గా అయితే పైకి వెళ్ళాము. నీళ్ళు, ఈ డోలీ వచ్చి ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ ప్రభుత్వం నిర్ణయించిన రేటు 6,500. కానీ వాళ్ళు మనిషి వెయిట్ని బట్టి అది 8,000, 10,000 కూడా 12,000 వరకు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. సరే, ఉన్నోళ్ళు ఇస్తారు, లేనోళ్ళు ఎట్టడం అది వేరే విషయం. ఇక్కడ ఆ పైకి వెళ్ళడం, వాళ్ళు మోసుకొని వెళ్ళడం, మనల్ని వాళ్ళు మోసుకొని వెళ్ళడం అది తప్ప, అది పాపమా, లేకపోతే అది పుణ్యమా? ఎందుకంటే వాళ్ళకు బ్రతుకు తెరువు అది. కొన్ని ఊర్లు, కొన్ని గ్రామాలు, ఎన్నో వందల మంది ఆ డోలీ అనే దాని మీద బతుకుతున్నారు. అది ఈ 2 నెలల్లోనే వాళ్ళకి సంవత్సరం సంపాదన రావాలి. తర్వాత వాళ్ళు ఇంకేదన్నా వాళ్ళ వృత్తి ఏదైనా చేసుకుంటారంటే ఈ డోలీలే వాళ్ళ వృత్తి అంట. ఈ కొన్ని గ్రామాలన్నీ మంచి యువకులు ఉండేవాళ్ళు, మోయగలిగే వాళ్ళంతా ఈ డోలీ మీదే
బతుకుతున్నారు. మరి అప్పుడు వాళ్ళకి అది అన్నం పెట్టే జీవితం. మరి అది పాపం అనగలమా? లేదు. కొంతమంది అయితే బాగా గుమ్మడికాయ పట్టే వాళ్ళు ఉంటారు. ఎవరు నాకు కాలు నొప్పి, కాలు బాగలేని వాళ్ళు, లేదో పక్షవాతం, లేకపోతే ఇంకోటి మొక్కుబళ్ళు మొక్కు ఉంటారు, తీరలేదని వచ్చేవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. కొంతమంది అయితే బాగుండే వాళ్ళు కూడా వెళ్తుంటారు. అంటే డబ్బున్న వాళ్ళు, డబ్బు పొగరు అక్కడ చూపిస్తారు. అట్టటోళ్ళు పోవాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నా. ఆ డోలి మీద నివసించే వాళ్ళకైతే అది పుణ్యమే, కానీ వీళ్ళకైతే అదైతే పాపము. అంటే నచ్చగలిగే వాళ్ళు దేవుణ్ణి అట్టేటప్పుడు ఎందుకు వెళ్ళాలి? వద్దు. వాళ్ళని మేము అంత కష్టపెట్టి మీరు అంత సుఖంగా పోయి ఆ పైకెక్కి ఆ దర్శించుకున్న ఆ పుణ్యం ఉన్నదని నాకైతే అనిపిస్తుంది. ముతక ఏదైనా హెల్త్ బాగాపోతే కూడా అది పాపం అనిపించదు. ఎంత డబ్బులు ఇచ్చినా మామూలుగా మనం ఇరుముడి నెత్తిన పెట్టుకొని ఎక్కడమే చాలా కష్టం. అలాంటిది మన వెయిట్ వాళ్ళు మోస్తూ ఎక్కడం మటుకు అది చాలా ఘోరం అనిపిస్తుంది. అక్కడ చూస్తే మటుకు బుసలు కొడుతూ గసలు పోస్తూ ఎక్కుతూ ఉంటారు. చాలా పాపం అనిపిస్తుంది. మనసుకైతే చాలా బాధేస్తుంది. కానీ అది వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవితం, తప్పులేదు. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు పెట్టిన విధానంగానే ఇంకేదన్నా పెట్టచ్చు ఈ విధంగా జనాలకి. కానీ ఆ డోలి అనేది ఎప్పటి నుంచో వచ్చే సాంప్రదాయం. దానికంటూ కొన్ని కుటుంబీకులు, కొన్ని గ్రామాలే బతుకుతున్నారు ఆ డోలి మీద. ఇక్కడ చూడండి, ఇది డౌను, అది హైటు. ఈ టర్నింగ్ ఎంత హైట్ ఉంది చూడండి. ఇంకా ఇది చూస్తేనే మీకు శబరిమల వెళ్ళని వాళ్ళకి చూస్తేనే తెలుస్తుంది ఎంత ఎక్కుడు అనేది. ఒకే ఎక్కుడు. టర్నింగ్లో ఒక 20-22 టర్నింగ్లు ఉంటాయి. ఆ నెంబర్లు చూసుకుంటూ వెళ్ళిపోవడమే ప్రశాంతంగా. అణువణువున మనకు కేరళ ప్రభుత్వం మటుకు ఆ వేడి నీళ్ళు అనే అవకాశం మటుకు ఇచ్చారు. ఎందుకంటే ఇంకెక్కడ నార్మల్ వాటర్ అయితే దొరకవు. అక్కడొచ్చి మొత్తం ప్లాస్టిక్ బ్యాన్ కాబట్టి పంబలో కానీ, శబరిమలలో కానీ, ఎరిమేళ్ళలో కానీ ఎక్కడే కానీ దొరకవు. ఏమన్నా అంటే అక్కడ మనం తాగడానికి ఈ వేడి నీళ్ళే ఉంటాయి. మెయిన్ పంబ నుంచి అయితే అస్సలు మామూలు వాటర్ అయితే మర్చిపోవాల్సిందే మనం. ఈ డోలి వచ్చి ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ ప్రభుత్వం నిర్ణయించిన రేటు 6,500. కానీ వాళ్ళు మనిషి వెయిట్ని బట్టి అది 8,000, 10,000 కూడా 12,000 వరకు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. సరే, ఉన్నోళ్ళు ఇస్తారు, లేనోళ్ళు ఎట్టడం అది వేరే విషయం. ఇక్కడ ఆ పైకి వెళ్ళడం, వాళ్ళు మోసుకొని వెళ్ళడం, మనల్ని వాళ్ళు మోసుకొని వెళ్ళడం అది తప్ప, అది పాపమా, లేకపోతే అది పుణ్యమా? ఎందుకంటే వాళ్ళకు బ్రతుకు తెరువు అది. కొన్ని ఊర్లు, కొన్ని గ్రామాలు, ఎన్నో వందల మంది ఆ డోలి అనే దాని మీద బతుకుతున్నారు. అది ఈ 2 నెలల్లోనే వాళ్ళకి సంవత్సరం సంపాదన రావాలి. తర్వాత వాళ్ళు ఇంకేదన్నా వాళ్ళ వృత్తి ఏదైనా చేసుకుంటారంటే ఈ డోలీలే వాళ్ళ వృత్తి అంట. ఈ కొన్ని గ్రామాలన్నీ మంచి యువకులు ఉండేవాళ్ళు, మోయగలిగే వాళ్ళంతా ఈ డోలీ మీదే బతుకుతున్నారు. మరి అప్పుడు వాళ్ళకి అది అన్నం పెట్టే జీవితం. మరి అది పాపం అనగలమా? లేదు. కొంతమంది అయితే బాగా గుమ్మడికాయ పట్టే వాళ్ళు ఉంటారు. ఎవరు నాకు కాలు నొప్పి, కాలు బాగలేని వాళ్ళు, లేదో పక్షవాతం, లేకపోతే ఇంకోటి మొక్కుబళ్ళు మొక్కు ఉంటారు, తీరలేదని వచ్చేవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. కొంతమంది అయితే బాగుండే వాళ్ళు కూడా వెళ్తుంటారు. అంటే డబ్బున్న వాళ్ళు, డబ్బు పొగరు అక్కడ చూపిస్తారు. అట్టటోళ్ళు పోవాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నా. ఆ డోలి మీద నివసించే వాళ్ళకైతే అది పుణ్యమే, కానీ వీళ్ళకైతే అదైతే పాపము. అంటే నచ్చగలిగే వాళ్ళు దేవుణ్ణి అట్టేటప్పుడు ఎందుకు వెళ్ళాలి? వద్దు. వాళ్ళని మేము అంత కష్టపెట్టి మీరు అంత సుఖంగా పోయి ఆ పైకెక్కి ఆ దర్శించుకున్న ఆ పుణ్యం ఉన్నదని నాకైతే అనిపిస్తుంది. ముతక ఏదైనా హెల్త్ బాగాపోతే కూడా అది పాపం అనిపించదు. ఎంత డబ్బులు ఇచ్చినా మామూలుగా మనం ఇరుముడి నెత్తిన పెట్టుకొని ఎక్కడమే చాలా కష్టం. అలాంటిది మన వెయిట్ వాళ్ళు మోస్తూ ఎక్కడం మటుకు అది చాలా ఘోరం అనిపిస్తుంది. అక్కడ చూస్తే మటుకు బుసలు కొడుతూ గసలు పోస్తూ ఎక్కుతూ ఉంటారు. చాలా పాపం అనిపిస్తుంది. మనసుకైతే చాలా బాధేస్తుంది. కానీ అది వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవితం, తప్పులేదు. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు పెట్టిన విధానంగానే ఇంకేదన్నా పెట్టచ్చు ఈ విధంగా జనాలకి.
కానీ ఆ డోలి అనేది ఎప్పటి నుంచో వచ్చే సాంప్రదాయం. దానికంటూ కొన్ని కుటుంబీకులు, కొన్ని గ్రామాలే బతుకుతున్నారు ఆ డోలి మీద. ఇక్కడ చూడండి, ఇది డౌను, అది హైటు. ఈ టర్నింగ్ ఎంత హైట్ ఉంది చూడండి. ఇంకా ఇది చూస్తేనే మీకు శబరిమల వెళ్ళని వాళ్ళకి చూస్తేనే తెలుస్తుంది ఎంత ఎక్కుడు అనేది. ఒకే ఎక్కుడు. టర్నింగ్లో ఒక 20-22 టర్నింగ్లు ఉంటాయి. ఆ నెంబర్లు చూసుకుంటూ వెళ్ళిపోవడమే ప్రశాంతంగా. అణువణువున మనకు కేరళ ప్రభుత్వం మటుకు ఆ వేడి నీళ్ళు అనే అవకాశం మటుకు ఇచ్చారు. ఎందుకంటే ఇంకెక్కడ నార్మల్ వాటర్ అయితే దొరకవు. అక్కడొచ్చి మొత్తం ప్లాస్టిక్ బ్యాన్ కాబట్టి పంబలో కానీ, శబరిమలలో కానీ, ఎరిమేళ్ళలో కానీ ఎక్కడే కానీ దొరకవు. ఏమన్నా అంటే అక్కడ మనం తాగడానికి ఈ వేడి నీళ్ళే ఉంటాయి. మెయిన్ పంబ నుంచి అయితే అస్సలు మామూలు వాటర్ అయితే మర్చిపోవాల్సిందే మనం. ఎక్కడ చూసినా అణువణువున ఈ వాటరే రెడ్ కలర్లో ఉంటాయి ఈ వాటరు. అవైతే అడుగడుగున 2 గ్లాసులు అయితే లాగిచ్చేసాను నేను, కొంచెం కోల్డ్గా ఉంటే గొంతు. నాకైతే సూపర్గా నచ్చినాయి. ఇంకా అడుగడుగున జనాలకి జ్యూసులు, ఆ గ్లూకోజులు, ఆ శనక్కాయ పప్పులు కొంచెం ఊరటనిస్తాయి తినే వాళ్ళకి. మా వాడికైతే మా స్వామికి అప్పుడప్పుడు సోడాలు గిడాలు తగిలించుకుంటానే వచ్చాను. మా కొడుకు స్వామిని ఒక 7-8 ఏళ్ళప్పుడు వేయించాను. ఇప్పుడు రెండవసారి వేపిడు. మా స్వామికు అప్పుడప్పుడు మసాలా సోడా అయితే నిమ్మకాయ సోడా తగిలిస్తానే వచ్చినాడు. నేనైతే ఎక్కడ ఏమీ ముట్టకుండా మనం అయ్యప్ప స్వామి స్మరణతోనే పైకి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చే వేడి నీళ్ళు తప్పితే ఇంకేది మనం తగలకుండా అయితే పైకి వెళ్ళడం జరిగింది. Kacakar. K4 cakar. Kottayam railway station. Kottayam no Chennai. Kei taniya pinadi pogum. Padu. എല്ലാവരും തീരുമാനമായി അവിടെ നല്ല ശരിയാ ബന്ധപ്പെടുത്തി
ఇకపోతే ఎక్కడైపోయి బ్రిడ్జి కాడికి వచ్చేసాము. ఈ బ్రిడ్జి కాడ మనం ఒకరు హైట్ ఎక్కితే అట్ట మెట్ల నుంచి వచ్చేది వాళ్ళని ఇట్లా ఈ దారి వాళ్ళని అందరినీ కలిపి ఒకే రూట్తో అయితే ఆడిపోతాము. జనం ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు పైన అంటే మా బ్యాచ్ అందరూ మెట్ల దారిలో వచ్చారు, పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి పైన వచ్చి ఇంకా 2-3 కిలోమీటర్లు తిప్పి మళ్ళీ దింపారు. అదైతే నేను వీడియోలు తీయలే, నేను వెళ్ళే దారి మటుకే వీడియో తీయడం జరిగింది. ఈ బ్రిడ్జి కాడ వీడియో అయితే కంటిన్యూగా చూడండి, నీట్గా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుంది. పైన సన్నిధానం కానీ ప్రతిదీ కూడా నీట్గా అయితే తీశాను. ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను, చూడండి వీడియో. ఇక్కడైతే అందరూ కలుసుకొని వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకొక రూట్ తిప్పారు. ఇక్కడి నుంచి రోడ్డు అయితే సాఫీగా ఉంటుంది, ఇంకా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇంకా 1.5 కిలోమీటర్ ఉంటుంది సన్నిధానం ఎంట్రన్స్కి. ఇంకా అక్కడి నుంచి క్యూలోనో ఎలానో ఉండి ఇంకైతే సన్నిధానంలో అయ్యప్ప స్వామిని చూసేసి మనమైతే తిరుక్కుంటాము. ఎప్పుడు లేనిది ఈసారి మటుకు పుష్కరిణికి వెళ్ళాను. నాకు తెలియదు ఆడ పుష్కరిణి కోనేరు అంటాము, లేదు పుష్కరిణి అంటాం, ఆడ ఉన్నది అని నాకు ఇన్ని రోజులు తెలీదు. ఎప్పుడు శబరిమలకి వెళ్ళినా గుడి ఇటు తిరుక్కొని వచ్చేసి ఇరుముళ్ళు ఇప్పుకొని చూసుకొని ఇంకేదైనా నీటి టిఫిన్లు అవి కొనుక్కొని రావడం జరుగుతుంది. కానీ నేను పుష్కరి మీద ఎప్పుడు చూడలే, ఏది వీడియోలో కూడా నేను చూడలే. ఇప్పుడు అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు, చూడండి మన వీడియోలో ఖచ్చితంగా భలే ఉంటాయి వాటర్. పుష్కరిణిలో జనం కూడా బాగా ఈతాడుతుంటారు. ఇక్కడ వచ్చే పైన ఫ్రీగానే ఉంటుంది, ప్రశాంతంగా తొందరగా ఎక్కేసాము. 1 అవర్కి మా స్వామి కూడా ఇంతగా బాగా అయిపోయిందా అని ఫీల్ అయ్యే విధంగా తొందరగా అయితే ఎక్కేసాము. అంతే కూర్చోకుండా ఆ ఉగ్గ పట్టేసి కానీ మనం ఆ స్టెప్ దాటేసామంటే ఈ విజయం సాధించినట్టే. ఎక్కడ కూడా ఎప్పుడైనా కూడా ఓపికగా నేను తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూర్చోకుండా వెళ్ళడం అలవాటు. அதான் ஒரு அடையாளமா சொல்றாங்க வந்து கரெக்டாக வந்துருவாங்க.
వెంకటేశనా वो साथ साथ में डोल 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 अंजार कल्याण मुन्नन वेंडी इरुक्कु ஆமா பாத்தீங்களா தந்தோட எப்படி இருக்கு அணில வந்து தான் இந்த மாதிரி ஒயர்ல உட்கார்ந்து ரைட்ல சரி நீ அப்புறமா நான் பேசுறேன் நீ வெளிய போதா நிக்கறாங்க நினைக்கிறேன் ஐயோ டவரா பாத்துறேன் வந்து கேட்டு பேசியா పాయింట్లో ఈ పాయింట్లో వచ్చి పైనుంచి వచ్చే వాళ్ళంతా మెట్ల దారిలో వచ్చేవాళ్ళు. మేము ఇట్లా ఆపోజిట్లో ఇట్లా నడిచి వచ్చే దారిలో వచ్చాం కదా, అంటే ట్రాక్టర్ వెళ్ళే దారిలో ఎక్కే వాళ్ళని రానిలా. మేమైతే పోయేట ఒకటి ఎస్కేప్ ఈ రూట్లో వచ్చి ఇక్కడ కలుసుకొని ఇక్కడి నుంచి జనమే స్వామి విపరీతంగా. అయినా కూడా మనకి ఏమనిపించదు, స్వామిని చూడాలనే తపన తప్పితే ఇంకేమీ ఉండదు మనసులో. ఎటువంటి కోపతాపాలు కూడా ఉండకుండా, ఎటువంటి కష్టం అనిపించకుండా ప్రశాంతంగా అయితే ఇక్కడి నుంచి ఇంకా మనసు ఊళ్ళూరుతుంటుంది స్వామిని చూసి. నేనైతే 2-3 అయింది, ఈ మధ్య పోలా 2 సంవత్సరాలు అయింది స్వామిని చూసి. అయితే చాలా రోజులు అయిందని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తా ప్రశాంతంగా అయితే వెయిట్ చేస్తాం. ఎవరు కూడా అంతే, ఎవరన్నా తమిళన్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం ఆగితంగా ఎవరన్నా ఇబ్బంది పెట్టాలి తప్పితే మరి మన తెలుగు వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఎక్కడ గొడవలు లేకుండా ప్రశాంతంగా వస్తారు. మాల్లో ఉండడం వల్ల ఫుల్ క్రౌడ్ చూడండి. అన్ని కౌంటర్లు, అన్ని క్యూ లైన్లు ఫుల్ అయిపోయినాయి. పోతే ఇవన్నీ షెడ్లు ఈ మధ్య బాగా కట్టారు, పైన కూడా కట్టారు షెడ్లు నీట్గా. ఎంతమంది జనం వచ్చినా కూడా చిన్నగా శబరిమలై దేవస్థానం కూడా బాగా డెవలప్ చేస్తుంది శబరిమలైని. ఇంకా కూడా చేయాలి. కొన్ని పద్ధతులు వాళ్ళు కూడా నేర్చుకోవాలి, పద్ధతులు చేయాలి స్వాములకి ఇబ్బంది లేకుండా. ఇక్కడ ఈ షెడ్యూల్లో ఉంటే తప్పితే కొన్ని చోట్ల అయితే గుళ్ళో వర్షం పడితే తడిసిపోతారు. అలాంటివి కొన్ని ఇంకొంచెంగా మారి అంతా కూడా వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా స్వాముల్ని చూసే విధంగా అయితే చేస్తారు. చూద్దాం. ఇంకా 2-3 ఏళ్ళలో పూర్తిగా అయితే ఇంకా డెవలప్ అయిపోతుంది. ఎటు చూసినా జనమే వందల వేల మంది. చిన్న పిల్లకాయలు కూడా ఇరుముళ్ళు నెత్తులు పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు స్వామి దర్శనానికి దింపకుండా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరికతో ఈ ఇరుముడిని నెత్తిన పెట్టుకొని వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా నెయ్యి టెంకాయలు కూడా తీసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళ భార్యల మీద ఇదితోనో లేకపోతే హెల్త్లు బాగలేని వాళ్ళని బాగా అవ్వాలనో, చదువుకునే పిల్లలు బాగా చదువుకొని సెటిల్ అవ్వాలనో, ఇటు రకరకాల కోరికలు రకరకాల ఆశయాలతో ఇరుముడి టెంకాయలు, ఇంకా ఒక మనిషి ఒక్క నెయ్యి టెంకాయ కాకుండా ఇంకా 1-2 ఎక్స్ట్రా వేసుకొని ఆ ఇరుముడిలో పెట్టుకొని నెత్తినే పెట్టుకొని ఆ నెత్తిన ఇరుముడు ఉన్నా కూడా ఏపు స్వామినే తలుచుకుంటూ ప్రశాంతంగా ఒక్కొక్కరు ప్రతి కోరిక ఒక్కొక్కరు మనసులో ఆ స్వామికి చెప్పుకుంటూ స్మరించుకుంటూ దగ్గరికైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. ಕ್ಯೂ ಲೈನ್ ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್యేటప్పటి నుంచి ಕೂಡ ಎತ್ತಿ ಎಸೆಯದೆ ಭಕ್ತರಿಗಾಗಿ ಶ್ರದ್ಧಾ ಭಕ್ತಿಯಿಂದ ಪವಿತ್ರವಾದ ಇರುಮುಡಿಯೊಂದಿಗೆ ಬರುವ ಒಬ್ಬ ಅಯ್ಯಪ್ಪ ಭಕ್ತ
ಭಕ್ತಾದಿಗಳಿಗೂ ತಿರುವಿದಾಂಗೂರು ದೇವಸ್ಥಾನದ ವತಿಯಿಂದ ಸನ್ನಿಧಾನದ ಹಲವು ಭಾಗಗಳಲ್ಲಿ ಕಸದ ತೊಟ್ಟಿಗಳನ್ನು ಏರ್ಪಡಿಸಲಾಗಿದೆ. ಭಕ್ತಾದಿಗಳು ದಯವಿಟ್ಟು ಪವಿತ್ರವಾದ ಶಬರಿಮಲೆಯನ್ನು ಶುದ್ಧವಾಗಿ ಪವಿತ್ರವಾಗಿ ಕಾಪಾಡಬೇಕು. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. శబరిమల అయ్యప్ప భగవంతుడు దివ్య దర్శనం కోసం పవిత్రమైన శబరిమలకి వచ్చి ఉన్న మరియు వస్తున్న అయ్యప్ప భక్తులు గమనిక. కేరళ ಹಾಗೂ ನಾವುಗಳು ಗಂಭೀರವಸ್ತಹ ಮೊಬೈಲ್ ಫೋನ್ಗಳಿಂದ ಫೋಟೋಗಳು ಮತ್ತು ವಿಡಿಯೋಗಳು ಮಾಡಲು ಕಡ್ಡಾಯವಾಗಿ ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಭಕ್ತಾದಿಗಳು ಇದನ್ನು ಮೀರಿ ಫೋಟೋಗಳು ಮತ್ತು ವಿಡಿಯೋಗಳು ఈ క్యూ లైన్లో నుంచి వదిలేక అసలు వీడియో తీసుకోకూడదని అక్కడ అనోనో మైక్లో చెప్తారు. కేరళ హైకోర్టు చాలా ఫైన్లు వేస్తుంది, శిక్షిస్తుంది, పడికట్ల నుంచి సన్నిధానంలో ఎక్కడ వీడియో తీయకూడదని. అయినా కూడా మనం తీయకుండా ఉండలేము. పోతే వీడియో విషయానికి వస్తే ఇక్కడ ప్రతి స్వామి పోటీ పడతాడు, ప్రతి స్వామి ఆరాట పడతాడు. వినాయక స్వామి గుడికాడ ఒక టెంకాయ కొట్టేస్తే ఇక్కడొచ్చి ఒక టెంకాయ కొట్టాలి. మనం తెచ్చుకునే 2 టెంకాయలు కూడా కొట్టేసి ఇక్కడి నుంచి 18 పడికట్లు ప్రతి స్వామి ప్రతి మెట్టును తాకి దండం పెట్టుకొని ఎక్కాలనే ఒక ఆతృత, ఒక పట్టుదలతో పోరాటం చేస్తారు. ఈడ ఒక్కొక్క స్వామిని 10 మెట్లు లాగేస్తారు పోలీసులు. అయినా కూడా నేనైతే ప్రతి మెట్టు తాకి దండం పెట్టుకొని సెంటర్లోకి వెళ్ళిపోయి మనం కొంచెం స్వామిని స్మరించుకుంటూ ఉంటే ఆ కోరిక కూడా తీరిపోతుంది. నేనైతే ప్రతి మెట్టు ప్రతి సంవత్సరం తాకి దండం పెట్టుకొనే పోతాను. నాకంటూ ఎక్కువ ఎప్పుడు ఏ కోరికని నేను ఏ దేవుడిని కోరింది లేదు. కుటుంబం బాగుండాలి అనే దైవభక్తి తప్పితే నాది స్పెషల్గా నాకు ఇది కావాలి స్వామి, అది కావాలి స్వామి, అలా స్వామి, ఇలా స్వామి అని కోరుకోవడం జరగదు. ఇంకైతే దర్శనం అయితే మహాదర్శనం జరిగింది. ప్రశాంతంగా చూసుకొని ఇంకా మా స్వాములు దారిలోనే తిరుగుతారు మెట్ల మీద. ఇంకా నాకు వీడియో తీసుకోవాలి. పుష్కరిణి నేను చూశాను కదా, ఇంకా మా అబ్బాయిని దొడుకొని పుష్కరిణికి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, దూరం నుంచి కనపడుతుంది చూడండి. ఇప్పుడు నాకు తెలీదు నేను ఎందుకు మిస్ చేసుకున్నానా అని. ఈ సంవత్సరం అయితే నాకు ఇదొక అద్భుతమైన వరం అనుకోవాలి. ఆ పుష్కరిణి, ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని ప్రశాంతంగా ప్రతి గుడిలో కూడా కోనేటిలో స్నానం చేస్తాము. ఎక్కడ కూడా తిరుమలకి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా కోనేటిలో అటు కాళ్ళు ముంచి నెత్తిన 2 నీళ్లు చల్లుకొని ప్రశాంతంగా తిరిగి వస్తాం. కోనేరు అనేది నాకు చాలా ఇష్టం కూడా. అలాంటి శబరిమలలో సన్నిధానంలో కోనేరు ఉన్నదని నాకు నిజంగా తెలీదు. నేను ఇన్ని సంవత్సరాలు చూడాల, కళ్ళు మూసుకొనే తిరుగుతున్నానేమో ఇంత పెద్ద కోనేరు పెట్టుకొని. ఇంకైతే కోనేరు కాడికి వెళ్ళిపోయి మా అబ్బాయి అయితే ఆ నీళ్లు చూసి ఉబలాటంగా ఇంకా హ్యాపీగా కూడా ఆడ కూడా పోలీసులు అణువణువున పోలీసులు ఉంటారు. ఇంకైతే మా అబ్బాయి నేను కొన్ని షాట్లు తీసుకొని నేనైతే మునగలేదు. నీళ్ళలో మునిగి ఆ 2 అడుగులు వేసి మెట్ల మీద ఆ నీళ్ళు అయితే నెత్తిన చల్లుకొని మా అబ్బాయి అయితే స్నానం చేశాడు. ఆ పుష్కరిణిలో ఆ కోనేరులో ఆ వాటర్ అవన్నీ చూసి నాకైతే చాలా సంతోషం అనిపించింది. అందుకు మా స్వామిని ఏం అడ్డుపడకుండా హ్యాపీగా స్నానం చేయి అని చెప్పేసి ప్రశాంతంగా తర్వాత పోయి ఇరుముడైతే ఇప్పుకోవడం జరిగింది. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. పెద్ద వీడియో అయినా దయచేసి ఓపికతో వీడియో చూడండి. మొత్తం మనసుకి చాలా సంతోషాన్ని ఇచ్చే వీడియో ఇది. నీట్గా వాటర్ పడుతుంటే స్వాములంతా హ్యాపీగా సంతోషంగా అయితే స్నానం చేస్తారు. ఎంత పైకి పోయి పడుతున్నాయి చూడండి వాటర్ అయితే చాలా హ్యాపీ. ఇది సన్నిధానంలో ఈ విధంగా కోనేరు ఉన్నదని నాకు తెలియదు. ఇక్కడ చూసే కొద్దికి ఆ వాటర్ కూడా బ్లూగా ఉంటే మనసుకు చాలా ప్రశాంతత అనిపించింది. కొద్దిసేపు నేను మా అబ్బాయి ఆడ వీడియో తీసుకుంటా, మా అబ్బాయి అయితే స్నానం చేస్తా ఒక 10-15 నిమిషాలు అయితే అక్కడ స్పెండ్ చేసి తొందరగా ఇంకా మీ సన్నిధానంలో మిగిలిన ఏరియాలన్నీ కవర్ చేయాలి కాబట్టి అన్నీ తీసుకొని అయితే వెళ్ళడం జరిగింది. వీడియో స్వాములందరూ రిలాక్స్గా. ఇది ఏరియా మామూలుగా అప్పుడు పాతకాలము టెంకాయ చెట్లు తెచ్చి నాటుతున్నారు గుడికి ఈ పక్కంతా. ఇప్పుడు టెంకాయ చెట్లు నాటేం లేదు. టెంకాయ చెట్లు అంటే 18 సార్లు పూర్తయిన వాళ్ళు, ఒక్కసారన్నా జ్యోతి చూసిన వాళ్ళు 18 సార్లు పూర్తయిన వాళ్ళు టెంకాయ చెట్టు తెచ్చి నాటడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు అన్నీ పక్కన వేసేస్తున్నారు. అవి కూడా డొనేషన్ లాగా ఆ టెంకాయ చెట్లు ఎత్తుకొని వాళ్ళు ఎక్కడో నాటుతున్నారో ఏమో తెలియదు. అదొక డొనేషన్ లాగా ఆ టెంకాయ చెట్లని కేరళ ప్రభుత్వం ఏ విధంగా యూజ్ చేస్తుందో తెలియదు. అదొక డొనేషన్ లాగా జరుగుతుంది ఆ ప్రక్రియ కూడా.
కానీ ఇది పాతకాలం అయితే టెంకాయ చెట్లు నాటి ఈ సంవత్సరం నాటిన టెంకాయ చెట్టు రేపు సంవత్సరం మేము నా చెట్టు ఇంత పెరిగిందని అప్పుడు మాట్లాడుకునేవాళ్ళు మా పెద్దవాళ్ళు మా ఊర్లో అయితే. మరి అలాంటిది ఇప్పుడైతే నాటనేయటం లేదు, మొత్తం టెంకాయ చెట్లని ఒక ఉడ్డ పక్కనే వేస్తున్నారు తెచ్చినటువన్నీ. అంతే వేల మంది జనం సంవత్సరాలు పెరిగే కొద్దికి ఒక్కొక్కరు 20 సార్లు 30 సార్లు వేసేస్తుంటారు. మండలం దాటిపోయి 18 సార్లు దాటిపోయి ఇంక టెంకాయ చెట్లు ఎత్తుకోమనాలంటే ఎన్ని టెంకాయ చెట్లు పెద్ద వనమే అవుతుంది, ఒక అడవినే సాకచ్చు టెంకాయ చెట్లు. అందుకని వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నారు. ఏదైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే డెసిషన్ అయినా మనం గౌరవించక తప్పదు, అంతకన్నా మనం చేసేది ఏం లేదు. కానీ ఆ టెంకాయ చెట్టు ఎత్తుకొని డొనేషన్ గాను ఆ స్వామి దగ్గరికి ఎత్తుకొని ఇస్తే అదొక ఆనవాయితీ. ఆ సాంప్రదాయాన్ని అయితే వదలటం లేదు ఎవరు. అక్కడ పరిస్థితులు ఎట్లున్నా నాటిచ్చినా నాటకపోయిచ్చినా ఆ టెంకాయ చెట్లు అయితే అక్కడ వేసేసినా కూడా మనసుకైతే తృప్తి అనిపిస్తుంది అనమాట. 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు 18వ సంవత్సరం ఆ ఇరుముడితో పాటు టెంకాయ చెట్టును కూడా ఎత్తుకొని పైకి అయితే సన్నిధానంకి వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఆ టెంకాయ చెట్టుని తీర్చి మళ్ళీ అయితే ఆ గుడి పక్కన వేసేస్తారు. వాళ్ళని ఇంకా కిందకి తీసుకుపోతారేమో, మనకు తెలియదు. ఏం చేస్తారో తెలియనప్పుడు మనం ఎక్కువ దాని గురించి అయితే మాట్లాడలేము. కానీ అదొక సెంటిమెంటు, ఒక ఎమోషను. టెంకాయ చెట్టు 2000 కిలోమీటర్ల నుంచి వాళ్ళ ఇంటి నుంచి దీక్ష చేస్తూ ఆ టెంకాయ చెట్టు కూడా పూజ చేస్తూ తెచ్చి ఇక్కడైతే నాటడానికి తెస్తారు. సరే వాళ్ళు డొనేషన్ లాగా తీసుకొని ఎక్కడన్నా నాటితే ఓకే, ఇబ్బంది లేదు. తర్వాత వచ్చి ఎక్కడ చూసినా స్వాములు కూర్చొని వాళ్ళ తర్వాత వచ్చి ఇరుముడి నెయ్యి టెంకాయని ఇప్పి ఆ నెయ్యి టెంకాయలన్నీ ఒక బ్యాచ్ పోతే అన్నీ ఒక టిప్పన్లో వేసుకొని మనకు స్వామి అభిషేకం నెయ్యి దాంట్లో కలుపుకొని ఒక 100 రూపాయలు ఇస్తే మనం ఇచ్చే నెయ్యిని అభిషేకం చేసి వాళ్ళు ఇస్తారు స్వామిది, అదొక టికెట్. ఆ నెయ్యిని కూడా దీంట్లో కలుపుకొని మనమైతే టిఫిన్లో వెనక్కి తెచ్చుకొని ఇంటికి వచ్చాక తలా కొంచెం తీసుకోవచ్చు. అది కొన్ని ఏరియాలో జరుగుతుంది, కొంతమంది స్వాములు ఐకమత్యంగా ఉన్నప్పుడు. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరు టిఫిన్ వాళ్ళు మా నెయ్యి మా టెంకాయలు పెడతారు అంత మాకు పోసేయని అభిషేక నెయ్యి ఒక ప్యాకెట్ 100 రూపాయలు తీసుకొని నేరుగా ఇంటికే కూడా తెచ్చుకునేస్తారు. ఆ చిప్పల మటుకు అక్కడ వేసేసి కొంతమంది స్వాములు మా నెయ్యిని స్వామికి అభిషేకంగా ఇచ్చి స్వామి కాడి నుంచి 100 రూపాయల టికెట్ తీసుకొని అక్కడి నుంచి ఇంకొక నెయ్యి తీసుకుంటారు. అట్లా 3 సిస్టమ్లు జరుగుతున్నాయి నెయ్యి టెంకాయల మీద. కొంతమంది గుడి దర్శనం అయిపోతాను అక్కడే కమ్ములు కాడు కొట్టేసి దేవుడికే అర్పితం చేసి ఆ చెప్పులు కూడా అక్కడ వేసేస్తున్నారు. లేదు ఎత్తుకొని ఆ అగ్నిలో కూడా వేసేస్తారు, అగ్నిగుండంలో. ఈ విధంగా అయితే జరుగుతుంది అక్కడ. ఎటు చూసినా స్వాములే, ఎటు చూసినా ఇరుముళ్ళు ఇప్పుకునే స్వాములే. ఎవరు పాటికి వాళ్ళు బిజీ స్వాములు. దర్శనం అయితే ప్రశాంతంగా అందరికీ అయిపోయింది. నేను చూసినంత మేటలో ఎవరికి ఏ హెల్త్ ఇష్యూలు రాలేదు. ఎవరో ఒక ఆయనకి మటుకు మైక్లో చెప్తున్నారు, వాళ్ళు ఎత్తుక్కుంటా తప్పితే ఇంకేం ఇష్యూలు జరగలేదు. ప్రశాంతంగా అయితే అయ్యప్ప స్వామి సన్నిధిలో అందరం 1 గంట 2 గంటలు స్వాములంతా కూడా కూర్చొని హ్యాపీగా. కొంతమంది నిద్ర చేసి ఆనవాయితీగా పెట్టుకొని నిద్ర చేసి పొద్దున్నే కూడా వస్తుంటారు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4:03 లేసి బయలుదేరి దిగేస్తారు. ఇది ఇంకా సూపరు. కానీ మనం ఇంత దూరం నుంచి వెళ్ళి ఒక ప్లానింగ్, ఒక పర్ఫెక్ట్గా ఏదో ట్రైన్ జర్నీ, ట్రైన్ టికెట్లు అప్ అండ్ డౌన్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి మనం అటు స్టే చేయలేము. ఆ టైము ఈ విధంగా మార్చుకుంటాము. ఈ బిజీ లైఫ్లో ఏం చేద్దాము, అక్కడ కానీ నిద్ర చేసే మటుకు చాలా మంచిది. పరమ పవిత్రమైన శబరిమలై ఆ సన్నిధానంలో స్వామి దగ్గర మనం నిద్రపోతే మటుకు చాలా పుణ్యం, చాలా ప్రశాంతత కూడా. ఆ అడవి వాతావరణంలో, ఆ స్వచ్ఛమైన గాలిలో ఎటు చూసినా స్వాములు, వేరే కోరికలు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఉండవు. ఎటు చూసినా స్వాములు పరమ పవిత్రంగా దీక్ష చేసి ఓం స్వామియే స్వామి 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 అనేది తప్పితే అయ్యప్ప స్వామి నామస్మరణ తప్పితే ఇంకేమీ ఉండదు. అన్నీ అయ్యప్ప స్వామి నామస్మరణ. ఎక్కడ చూసినా కూడా రకరకాల స్వాములు, రాష్ట్రాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, కుల మతాలకు అతీతంగా అందరూ ఒక చోట కూర్చొని గ్రూపులుగా వాళ్ళు నెయ్యి టెంకాయలు ఇప్పుకొని కూర్చొని టెంకాయలు కొట్టుకొని ఇక్కడ వచ్చి నెయ్యి టెంకాయ ఇప్పడానికి అందరికీ అవకాశం లేదు. ఓన్లీ గురుస్వామి అంటే ఉత్త 18 సార్లు పోయిన స్వామి కాకుండా జ్యోతికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ నెయ్యి టెంకాయని ఇప్పడం ఆనవాయితీ. ఆ బ్యాచ్లో ఎవరు సీనియర్ అయ్యి ఎవరు ఎక్కువ సార్లు వెళ్ళుండి జ్యోతికి వెళ్ళి ఉంటారో వాళ్ళ పర్మిషన్, వాళ్ళ మటుకు ఆ నెయ్యి టెంకాయని ఇప్పి చేయాలనేది ఒక ఆనవాయితీ. కాబట్టి దాని ప్రకారమే అందరూ ఫాలో అవుతుంటారు. ప్రతి బ్యాచ్లో గురుస్వాములు ఉంటారు. 18 సార్లు పూర్తయి ప్లస్
నేను కూడా అలానే మా బ్యాచ్తో విడిపోయి నేను వీడియో తీసుకుంటూ వచ్చినా కాబట్టి వాళ్ళని మళ్ళీ పంపించినారు. సరే ఇంక నెయ్యి టెంకాయ కూడా నేను వేరే స్వాముల కాడ కొట్టించేసి టిఫిన్లో తీసుకునేసి ఆ టెంకాయ చిప్పల మటుకు అగ్నిగుణంలో వేసాను. వీడియో కంటిన్యూగా చూస్తే అది కూడా మీకు అర్థమవుతుంది. ఎటు చూసినా స్వాములే విపరీతమైన క్రౌడ్. ఒక వర్షం ఒకటి లేదు, అది మా అదృష్టం. ఎటు చూసినా స్వాములే. అక్కడ వచ్చి 18 పడికట్ల కాడ మటుకు వీడియో తీయలేదు. అయినా కూడా సరిగ్గా కొంచెం వీడియో క్లిప్స్ అయితే తీసైతే వీడియోలో పెట్టేస్తున్నాను. కానీ చాలామంది తర్వాత పోయిన వాళ్ళు ఏం లెక్క చేయకుండా బాగా వీడియో తీసుకున్నారు. నేనే కొద్దిగా ఆ ప్రభుత్వాన్ని గౌరవించి కొంచెం ఇబ్బంది పడ్డాను. అంటే అణువున నిమిషానికి అదే టాపిక్, వీడియో దిగుడుదు. కేరళ హైకోర్టు ఈ విధంగా అన్ని ఇది ఇచ్చింది, ఫైల్స్ సెల్లు పెరుక్కుంటారు, ఫైన్లు వేస్తారు, రకరకాలు. ఇకపోతే ఈ స్వామి దగ్గరనే వాళ్ళు వచ్చి ఒక 50 మంది వచ్చారు. ఈ స్వామి వాళ్ళ గురుస్వామి. ఈ స్వామి అన్నీ ఇప్పుతుంటే ఇంక నేను ఆ పక్కనే కూర్చొని మాది కూడా అట్లా టెంకాయలు లేని స్వామి అని తీసి ఇంకైతే నెయ్యి టెంకాయ టిఫిన్ ఇచ్చేసి దాంట్లో వేసేయమని చెప్పేశాను. ఇంకా మా వచ్చి 3 నెయ్యి టెంకాయలు, 2 టెంకాయలు అయితే బాగున్నాయి. ఒక టెంకాయ నెయ్యి మటుకు ఒక రవ్వ లూజ్గానే ఉన్నింది. ఇది కూడా బాగానే ఉన్నింది, మరీ ఎక్కువ లూజ్ లేదు. ఇంకైతే టిఫిన్లోకి తీసుకునేసి ఆ స్వామికి అయితే ఒక 100 రూపాయలు అయితే దక్షిణ. ఇక్కడ ఈ నెయ్యి టెంకాయే మెయిన్ కీలకం. ఒకప్పుడు పల్లెల్లో అయితే ఎగతాళి కూడా చేసేది. 100 మంది స్వాములు మా ఊరి నుంచి పోతే ఒక 5 మందికి 6 మందికి మంచి గడ్డగా వస్తాయి. అది వాళ్ళ అదృష్టం. ఆ గడ్డగా ఉంటే మటుకు చాలా పొగుడుతారు. కొంతమంది లూజుగా ఉంటుంది నెయ్యి లోపల, టెంకాయ లోపల. అది వచ్చి ఇంకా వాళ్ళని ఎగతాళి చేస్తారు. భలే సెంటిమెంటు. ఆ రోజుల్లో అయితే మేము ఫస్ట్ మాల వేసుకున్నప్పుడు దాదాపు 20 సంవత్సరాల ముందైతే చాలా బాధపడేవాళ్ళు ఆ విధంగా. నేనైతే అవేవి నమ్మను. ఎవరు అదృష్టం వాళ్ళది, దానికి ఏం చేద్దాం. అందరూ కష్టపడే దేవుడిని మొక్కుకొని దేవుడు దీక్షలో ఉండే పరమ పవిత్రంగా ఉండిపోయి వెళ్ళే వాళ్ళే. మరి ఆ గడ్డ కట్టే దాంట్లో కొంతమందికి అయితే దొంగలకి నానా రకాల అలవాట్లు ఉండే వాళ్ళందరికీ కూడా గడ్డగట్టు ఉంటుంది. మరి అన్నీ కొంచెం కాలక్రమేణా ఆ సెంటిమెంట్ కొంచెం మారింది. ఇదైతే బాగుంది టెంకాయ. 2 టెంకాయలు మటుకు బాగా గట్టిగా వచ్చాయి, ఒక టెంకాయ మటుకే. దాంతో కూడా ఈ గురుస్వామి కొట్టే విధానం కొంచెం టెంకాయని బాగా గట్టిగా పచ్చడి చేస్తున్నాడు. ఇంకపోతే ఆ చెప్పలు తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేసేసి అక్కడైతే కొద్దిగా వీడియో తీసుకొని ఇంకైతే రిటర్న్ బయలుదేరడానికి సిద్ధపడ్డాము. ఇంకైతే ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ కాడ మేమైతే కూర్చునేసి ఇంక క్లైమాక్స్ మళ్ళీ ఎలాగున్నారు స్వాములని మళ్ళీ ఒక రౌండ్ ఫుల్గా అయితే వీడియో తీసుకొని వచ్చేసాను. ఒక 2 క్లిప్పులు నీట్గా. ఫుల్ జనం. ఇంతమంది జనం నేను ఎన్ని సంవత్సరాలుగా శబరిమలకి వెళ్ళినప్పుడు ఎప్పుడూ చూడలేదు. విపరీతమైన క్రౌడ్. ఎటు చూసినా స్వాములే. చేమలుగా ఉన్నారు. సన్నిధానం అంతా కూడా స్వాములతో మారుమోగుతున్నాయి. స్వాముల గొంతులతో ఈ నెయ్యి టెంకాయలు ఇప్పుకునే వాళ్ళు శరణాలు చెప్పుకుంటా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయంతో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో అందరూ అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా మేము కూడా మళ్ళీ ఒక రౌండ్ వేసేసి ఇంకైతే బయలుదేరేసాము రిటర్ను. ఇంకా మా బ్యాచ్ అయితే కలుసుకోలేదు. వాళ్ళు ఒక ఏరియాలో కూర్చునేసి నెయ్యి టెంకాయలు ఇప్పుకున్నారంటే ఇంక వాళ్ళ కోసం చూసి అలానే ఇంకొక రౌండ్ వీడియో కొట్టుకొని అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఇంకైతే వాళ్ళు రావడం బయలుదేరేసేయడమే. మనమైతే స్వాములు ఎటు చూసినా స్వాములే. ఇంతమందిని జనమని నేను ఎప్పుడైతే చూడలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకి కిరణ్ వస్తుంటాడు. ప్రతి వీడియోని ఆదరిస్తున్నారు. కొంతమంది అయితే వీడియోస్ చాలా బాగున్నాయి, ఇంకా ప్రతిరోజు ఇంకా మంచి వీడియోలు ట్రై చేయి, చాలా బాగున్నాయి. ఫుడ్ వీడియోలు అయితే నోరు ఊరిపోతుంది తింటుంటే. టెంపుల్ వీడియోలు అయితే కొంతమంది లేడీస్ అయితే మేము ఎప్పుడు చూడని గుళ్ళన్నీ చూపిస్తున్నాం. ఈ శబరిమల వీడియోస్కి అయితే ఎదురు చూస్తున్నారు. శబరిమల మేము ఎప్పుడు చూడాలని మన ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి ఒక మంచి గుడ్ కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు చూస్తే మటుకు సబ్స్క్రైబ్ చేయండి. మంచి లైక్ అయితే ఇవ్వండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓం స్వామియే శరణమయ్యప్ప.